ఎలా అనిపించింది గేమ్ చేంజర్ టీజర్? బాగుంది బ్రో, శంకర్ గారు బాగా తీశారు ఈసారి. అంటే భారతీయుడు 2 పోయింది కదా, దీంతో మంచి బ్యాక్ అంటే బాగా నాకు చెప్పడం రావట్లే, బాగా చేస్తాడు అనుకుంటున్నాను. ఓకే, అంటే గ్రాండరీ కనపడిందా టీజర్లో? టీజర్ మాత్రం గ్రాండ్గానే తీశాడు. రామ్ చరణ్ కూడా యాక్టింగ్ మనకు తెలిసిందే కదా, రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు, మామూలుగానే బాగా చేస్తాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను RRR తర్వాత. ఓకే, అంటే గేమ్ చేంజర్ చూస్తున్నాం మనము. అంటే శంకర్ గారు డైరెక్షన్ అంటేనే చాలా క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సినిమాలో కూడా మీకు కనపడినాయా గేమ్ చేంజర్లో? లుక్స్ చూస్తున్నాం కదా వేరియేషన్స్. నాకు శంకర్ గారి సినిమాల్లో అపరిచితుడు చాలా ఇష్టం. అపరిచితుడి తర్వాత మళ్ళీ తీశాడు కానీ అవన్నీ అంత అంటే రోబో ఇట్లా, ఇది కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఆ రేంజ్లో కొంచెం ఉండొచ్చు అనిపిస్తుంది. బీజిఎం ఎలా అనిపిస్తుంది? బీజిఎం బాగుంది. ఓకే, ఫస్ట్ పొలిటీషియన్గా చేస్తాం రామ్ చరణ్, ఏ సినిమాలో చేయలేదు. అది శంకర్ గారు పొలిటీషియన్ సినిమాలు చూసాము, ఒకే ఒకరోజు సీఎం కానివచ్చు. ఎలా ఉంటుంది? అతను ఒక్కడే సంథింగ్ అర్జున్ గారు తీసిన చూశాను ఆ సినిమా, నాకు అది కూడా చాలా బాగా ఇష్టం. అదే ఆ లెవెల్లో ఉంటుందని ఉండాలని అనుకుంటున్నాను, చూడాలి. ఫస్ట్ రోజు ఎంత రావచ్చు కలెక్షన్స్? రావచ్చు అన్న, అంటే మామూలుగా పెద్ద హీరోనే కదా, నియర్లీ 90 crores ప్లస్ రావచ్చు ఫస్ట్ డే కలెక్షన్స్. ఓవరాల్గా ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? గేమ్ చేంజ్ చేస్తుంది అంటే ఇండస్ట్రీలో చేంజ్ చేస్తుంది అనుకోవాలి అని అనుకుంటున్నాను. వన్ మోర్లో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? రామ్ చరణ్ సినిమా పక్కన పెడితే క్యారెక్టర్ సూపర్ అన్న, ఇంకా సినిమా ఈసారి బాగా బాగుంటుంది అనుకుంటున్నా, సూపర్.